ఆ జిల్లాలో ఆయన చాలా సీనియర్. కాపు ఓట్లను ప్రభావితం చేయగలిగిన వ్యక్తి. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలు మారతారనే బ్యాడ్ నేమ్ తప్ప అంతా బాగానే అంటుంటారు. అభివృద్ధిలోనూ తనదైన ముద్ర వేశారనేది ఆయన వర్గీయుల మాట. ఇంతకీ ఎవర ఎమ్మెల్యే, ఏంటా కథ? తూర్పుగోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి జగంపేట. ఈ నియోజకవర్గ రాజకీయాలు పూర్తిగా పాత కాపులు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కాపులు మాత్రమే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. పైగా పోటీ చేసే వారంతా సమీప బంధువులే కావడం మరో విశేషం. మండలాలున్న ఈ నియోజకవర్గంలో దాదాపు 2,50,000 మంది ఓటర్లు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వరకు కాంగ్రెస్ దే హవా. టీడీపీ వచ్చిన తరువాత మధ్యలో ఒక్క ఉప ఎన్నిక మినహా వరుసగా 5 సార్లు గెలిచింది. తోట సుబ్బారావు 3 సార్లు, 1994, 1999 ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ టీడీపీ తరపున 2 సార్లు గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ తరపున తోట నరసింహం విజయం సాధించారు. రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోవడంతో వైసీపీ ప్రత్యామ్నాయంగా మారింది. జ్యోతుల నెహ్రూ వైసీపీలోకి వెళ్లి 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన కొన్నాళ్లకే నెహ్రూ అప్పటి అధికార టీడీపీలోకి వెళ్లిపోయారు. దీంతో 2014లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన జ్యోతుల చంటిబాబు వైసీపీలోకి వెళ్లిపోయారు. 2019 ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూని ఓడించి ఎమ్మెల్యేగా నిలిచారు చంటిబాబు. మళ్లీ 2024 నాటికి జగంపేట రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. సీనియర్ జ్యోతుల నెహ్రూకు కూటమి బలం తోడైంది. వైసీపీ అభ్యర్థిని మార్చడం కూడా నెహ్రూకు కలిసి వచ్చింది. దాదాపు 53,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. జగంపేట అభివృద్ధి జరిగిందనేది ఆయన వర్గీయుల మాట. నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు ఎంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. వచ్చిన 150 రోజుల్లోనే నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ఆయన చేస్తున్నారు. వచ్చిన 150 రోజుల్లోనే 60 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అలాగే తంటుకొండ వెంకటేశ్వర స్వామి కొన్న పాదాల వరకు కూడా గోకవరం మొదలయ్యి తంటుకొండ వెంకటేశ్వర స్వామి పాదాల వరకు కూడా సిమెంట్ రోడ్లు పూర్తి చేయడం జరిగింది. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఆ రోడ్లన్నీ కూడా ఈరోజు ఎక్కడ చూస్తే ఎక్కడికక్కడ వర్కులు చేస్తూ ప్రతి దిక్కున కూడా కనబడటం జరిగింది. ఇదే విధంగా 150 రోజుల్లోనే ఎంత చేశారంటే 5 సంవత్సరాల కాలంలో మరి ఎంతో అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కూడా జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే తంటుకొండ రోడ్డు కార్యక్రమం అంతేనేమి, అలాగే నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ఇంకా అభివృద్ధి చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న జ్యోతుల నెహ్రూ అదే హుందాతనాన్ని కొనసాగించాలని జగంపేట ప్రజల ఆకాంక్ష. మరి దాన్ని కొనసాగిస్తారా లేదా అనేది భవిష్యత్తే సమాధానం చెప్పాలి. అన్నం తినకుండా అయినా ఉంటారేమో కానీ పార్టీలు మాత్రం మారకుండా ఉండరు. ఇది మేం చెబుతున్న మాట కాదు, అక్కడి జనాలు చెప్పే మాట. అంతేకాదు ఆయన చుట్టూ ఎన్నో అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన చేస్తారంటూ విమర్శలు. వీటన్నిటిని తట్టుకుని మొత్తానికి 2024 ఎన్నికల్లో గెలిచారు.
గెలిచిన తర్వాత కూడా తీరులో మార్పు రాలేదనే వాదనలు బలంగా ఉన్నాయి. సీనియర్ నేతగా జ్యోతుల నెహ్రూకు ఎంత పేరుందో అంతకంటే ఎక్కువగా విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ఆయన తీరు కూడా వ్యవహార తీరే కారణం. చెప్పులు మార్చేసినంత ఈజీగా జ్యోతుల నెహ్రూ పార్టీలు మారుస్తారు అనేది ఆయనపై ఉన్న ప్రధాన విమర్శ. తొలుత టీడీపీ, ఆ తరువాత పీఆర్పీ, అక్కడి నుంచి వైసీపీ, తిరిగి పాతకుడు టీడీపీ, ఇలా పార్టీలు మారుకుంటూ సాగింది జ్యోతుల నెహ్రూ రాజకీయ జీవితం. ఎక్కడా స్థిమితంగా ఉండరు అనే నానుడి కూడా ఉంది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుటుంబ రాజకీయం చేస్తున్నారనే వాదనలు బలంగా ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నెహ్రూ కుమారుడు నవీన్ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. భార్య డీసీసీబీ చైర్మన్గా పనిచేసింది. ఒకే కుటుంబంలో 3 పదవులు అనుభవించారు. నెహ్రూ తనయుడు నవీన్ పేరు మీద కొంతమంది అక్రమ మైనింగ్ పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. జగ్గంపేటలో ఎమ్మెల్యే నెహ్రూ అనుచరులదే పూర్తి పెత్తనం. జనసేన నేతలను కలుపుకుని వెళ్లడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న జగ్గంపేటలో తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఏంటనే జనసేన క్యాడర్ ప్రశ్నిస్తున్నట్లుగా తెలిసింది. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మాట్లాడేందుకు తనకు సమయం ఇవ్వాలంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును అభ్యర్థించారు. మాట్లాడుతూ ఉండగా చాలు కూర్చోమని చెప్పడం సరికాదన్నారు. తాను అధికార పక్షమని, ప్రతిపక్షం కాదని, సభకు రావద్దని అంటే మానేస్తా అని తేల్చి చెప్పారు. జ్యోతుల నెహ్రూ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రాజ వ్యవస్థ 2 పొంతలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటే గ్రామ సచివాలయం. నెహ్రూ గారు సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు. సార్ అర్థం చేసుకోవాలి సార్. కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. కూర్చోమను, ఫినిష్ చేయమంటున్నాం అంతే. ఫినిష్ చేస్తున్నాను సార్. 5 నిమిషాలు కాదు, 3 నిమిషాలు అవలే. మీరు అడ్డు వచ్చేస్తుంటే అలాగే నన్ను ప్రతిపక్షంగా చూడకండి. 12 నిమిషాలు అయింది సార్ గడియారంలో. అది అధ్యక్ష, మీతో వాదన నాకొద్దు. నేను కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది ఏం లేదు. కూర్చోమన్నాం. ఎందుకంటే నాకంటా ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరో కూడా నాకంటా సీనియర్లు కాదు. వారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత సభకు ఉంది. మీరు ఇస్తానంటే ఓకే, లేదనుకుంటే నేను కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. సభకు కూడా రావద్దంటే మానేస్తాను. జస్ట్ ఫినిష్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను సార్. సారీ, 10కి 10 సార్లు నన్ను అడ్డుకుంటే ఏదో నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదండి. జగ్గంపేటలో నియోజకవర్గ అభివృద్ధి విషయంలోనూ ఎమ్మెల్యే తీరు సరిగా లేదనే వాదనలు కూడా ఉన్నాయి. చాలా సమస్యలు ఉన్నప్పటికీ ఆ దిశగా పనులేమీ చేయడం లేదని అంటున్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పార్టీల మార్పు, కుటుంబ పాలనపై దృష్టి పెట్టకుండా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెడితే జ్యోతుల వెలుగులు మరింత పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి విమర్శలు, ఆరోపణలపై జ్యోతుల నెహ్రూ ఎలా స్పందిస్తారు అనేది తేలాల్సి ఉంది.